అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి శిరీష ఎక్కడికో వెళ్ళింది, ఎవరితోటో ఫొటోస్ తీసి వీడియోస్ తీసుకుంటోంది, ఏదో కోలాహలంగా ఉంది ఎక్కడో అని అనుకోవచ్చు మీరందరూను. అక్కడికే చెప్తాను. అంటే ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తుపడుతూ మనల్ని అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండదో నా ఫేస్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేనేదో నార్మల్గా ఎక్కడో ఏదో అకేషన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను. అక్కడ తెలియకుండానే ఇంచుమించు చాలామంది మీ వీడియోస్ చూస్తాము తెలుసును. యాక్చువల్గా వీళ్ళు మా దూరపు బంధువులు అవుతారు. నాకు వాళ్ళకి నేను తెలియదు, బంధువులు అవుతాను, నాకు వాళ్ళు తెలియదు. ఒక అకేషన్లో ఎక్కడైనా కలుసుకున్నప్పుడు ఎక్కడో చూస్తే నన్ను అలా చూస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళు మనల్ని ఇలా చూస్తున్నారు అంటే నేను జనరల్గా మర్చిపోతాను. నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, నా హడావిడిలో నేను ఉంటూ ఉంటాను. చుట్టాలను కలిసాను, సంతోషంగా ఉంటాను తప్ప మనల్ని కొంతమంది ఎందుకు ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటని మనకు తెలియదు. తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూసామండి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని ఏదో సంథింగ్ అడుగుతున్నసరికి ఇంకా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ అభిమానాన్ని మనకు చూపించినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, అంటే ఏదో చిన్నగా మన మీద మనకి పోనీలే పర్వాలేదు, మనల్ని గుర్తిస్తున్నారు, మనకు నచ్చింది అంటున్నారు మన వీడియోస్, ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నారు అని ఒక చిన్న ఆనందం అయితే మనసులో ఖచ్చితంగా కలుగుతుంది. అందుకని అవన్నీ వాళ్ళ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అన్నది. దాంతోపాటు ఒక చిన్ననాటి జ్ఞాపకం, ఇది నేను చూపించిన వెంటనే వీడియోలో మీకు అబ్బా అని మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎక్కడ దొరుకుతుందో మీరు కూడా ట్రై చేస్తారు ఖచ్చితంగాను. దాంతోపాటు ఈరోజు వీడియోలో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి, బోర్డని కబుర్లు చెప్పుకోవాలి. అందులో ఈరోజు వసంత పంచమి, చక్కగా అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈరోజు ఎంతోమంది అదే అక్షరాభ్యాసం చేసుకుంటూ ఉండుంటారు. పిల్లలందరూ బాగా చదువుకోవాలని, ఆ సరస్వదేవి అనుగ్రహం మనందరిపై ఉండాలి. ఏ కళల్లో అయినా, చదువునే కాదు, ఉద్యోగం అయినా వ్యాపారంలో అయినా అభివృద్ధి మనకు ఉండాలి. ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాం, అందులో మంచిగా పాడాలి. ఇంకా డ్యాన్స్ చేసేవాళ్ళు అందులో మంచిగా ఎవరి వృత్తిలో వాళ్ళు ఏంటంటే పైకి ఉండాలి. ఇంకా మనం మంచిగా పర్ఫామ్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా ఆవిడ ఆశీస్సులు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ముందు ఒక చిన్న ముగ్గు పెడుతూ అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న పాట పాడతాను. ఆ తర్వాత మిగతా కబుర్లని మనం వీడియోలో చెప్పుకుందాం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ నిశేషజాడ్యాపహ. ఒక చిన్న సరస్వతి శ్లోకం. అంటే మా చిన్నప్పుడు తెలియదు, కానీ ఈ తర్వాత మా పిల్లల దగ్గర నుంచి ఏంటంటే అక్షరాభ్యాసం బాసర్లో చేయాలి, చక్కగా అమ్మవారి అనుగ్రహం ఉండి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని గుళ్ళు దర్శనం చేసుకుంటే పిల్లలు బాగా చదువు వస్తుందని చెప్పని అప్పటి నుంచి అందరూ ఇంకా బాసర వెళ్ళే అక్షరాభ్యాసం అది చేసుకుని రావడం, పిల్లలకి చదువు బాగా రావాలని చెప్పని. ఇప్పుడు కూడా అనిపిస్తుంది, అంటే ఏది ఉన్నా సరే మనందరూ మంచిగా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాము. పాడడం అయినా అవన్నీ కళలంటే కూడా సరస్వతి కటాక్షం ఉండడం వల్లే ఏ జన్మలో చేసుకున్నాను ఏమో అంత ఒక 5%, 100లో 5 లోపలే అనుకుంటాను. ఇంకా నేను మాత్రమేనా నేను గురువుల దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను, నాకు ఇష్టమైనది అది కూడా చెప్పానుగా 30+లో నేర్చుకునే అదృష్టం కలిగింది. చిన్నప్పుడు నేర్చుకోవాలి అంత సౌకర్యం కూడా నాకు ఎప్పుడు కలగలేదు. అంటే దానికి తగ్గట్టుగా అన్నీ ఉండాలిగా వనరులు, అది అవ్వలేదు. తర్వాత నేర్చుకునే అదృష్టం వల్ల మా గురువుల దగ్గర నేను నేర్చుకుని ఇలా 4 దేవుడి పాటలు పాడుకున్నా చాలా అనిపిస్తుంది. నాకు అంతగానే ఏం అవసరం లేదు, ఏవో నాకు నచ్చిన సినిమా పాటలు ఒక 4 నేర్చుకుంటున్నందుకు వాళ్ళ దగ్గర అంటే మంచిగా నేర్చుకుంటున్నాను కాబట్టి అవి కూడా బాగా పాడుకోవాలి అంతే. ఇంతవరకే నా జోనరు. మీకు మంచిగా నేను నేర్చుకున్నవన్నీ మీకు పాడి వినిపించాలి అంతే. ఇలా ఈ అదృష్టం కలిగినందుకైనా నేను ఎంతో హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఆ మాత్రం పాడడానికి కొంచెం గొంతు ఉంది, నేర్చుకుని చక్కగా పాడుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడును. సో
కట్ చేస్తే ఏంటంటే మా పెరట్లో ఫ్రంట్ సైడ్ ఏంటంటే మాకు పప్పాయ చెట్టు అసలు మేము వేసింది కూడా లేదు. మా అమ్మాయి ఏమో ఎప్పుడో తినేసి ఎగ్గింజలో పడేసి ఉంటుందేమో అనుకుంటున్నాను. అది పెరిగి పెద్దదయ్యి కాయలు కాయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. చెట్టుకి డైరెక్ట్గా పండిద్దాం అసలు అని చెప్పి పచ్చి యాక్చువల్గా 2-3 సార్లు కోసి కూరది ఉంటాను. మా తోటకోళ్ళకి మా అక్కకి వీళ్ళందరికీ ఇచ్చాను. కానీ అవి తక్కువ కాస్తున్నాయి. యాక్చువల్గా ఒక 10 కాయలు కూడా లేవు. పచ్చివైతే ఒక 3-4 కోసేస్తే ఇంకా గట్టిగా 4 కాయలు ఉన్నాయి అంతే. ఇంకా పండింది చూసుకోండి. చెట్టుకి వచ్చే గేటు బయటే ఉంటుంది. ఇంకా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరి దృష్టి మా కాయ మీదే ఉంది. ఎందుకంటే కొంచెం సైజు బాగా పెద్ద సైజు, అంటే రోడ్డుకి ఇప్పుడు డైరెక్ట్గా అది చూస్తూ ఉన్నట్టుగా ఉంది. ఇంకా పండింది కదా, మా ఇంట్లో పని వాళ్ళే రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు కోస్తానా అని చెప్పి. అంటే వాళ్ళకి చూస్తారు కదా రోజును, విడిగా వెళ్ళే పని వాళ్ళు, రోజు వెళ్ళేవాళ్ళు బయట మా గేటు ముందు చూడే వాళ్ళందరూ దృష్టి మా పప్పాయి మీదే ఉంది. అంత బిగ్ సైజు కాయ, ఒక 2 kgs ఉంటుందేమోను. ఎంత బాగుందంటే మధురం అనే చెప్పాలి. ఇంకా కాయ మీకు లేదు, మాకే ఉంది. సో వేస్తే వచ్చిన చెట్టు కాకపోయినా అనుకోకుండా వచ్చిన చెట్టు 4 కాయలే కాసింది ఇప్పటికైతే. అది పండుతున్నాయి. అంటే ఫస్ట్ ఇది పండుతుంది, మిగతావన్నీ పండిద్దామని అనుకుంటున్నాను. ఎంత మధురంగా ఉందంటే అంత మధురంగా ఉంది. కోసిన వెంటనే మా వారు దేవుడి దగ్గర ఫస్ట్ కాయ కదా, అంటే పండించింది కాయ కాబట్టి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం కింద ఆ రోజున అప్పుడు తీసి మా అమ్మాయి రెడీగా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు కోస్తానా అని చెప్పని. యాక్చువల్గా మా పని వాళ్ళు కూడా, మా కారు తుడిచేవాళ్ళు వీళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మ కాయ ఎప్పుడు కోస్తారు అని చెప్పని. మాకన్నా ముందు వాళ్ళే రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరికీ కోసిన తర్వాత, ఎందుకంటే పాపం నీళ్ళు పడతారు మొక్కలకి, అతనికి మా మేట్లిద్దరికి వీళ్ళందరికీ ఏంటంటే కోసి కొన్ని మొక్కలు పెట్టాము, మిగతావేమో మేము తిన్నాము. అంటే పెడితే సంతోషంగా అనిపిస్తుంది మనకి ఎవరన్నాను, ఎందుకంటే మనతో పాటే కదా వాళ్ళు కూడా అని చెప్పని అందరికీ కొంచెం టేస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ టైం ఏమంటే మా నైబర్స్కి ఇవ్వాలి 3 కాయల్లోనూ. కాయ అయితే మాత్రం అద్భుతంగా ఉంది, పిచ్చ స్వీట్. సో అందుకని సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పాను. వీడియోలో చెప్పాను కదా మీకు చిన్ననాటి జ్ఞాపకాన్ని ఒకళ్ళు గుర్తు చేస్తానని చెప్పాను. మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే రస్నా దొరికింది. అసలు ఎంత ఆనందం వేసిందంటే, ఇది రస్నా అయినా నిజంగాను. అంటే చిన్నప్పుడు ఐ లవ్ యూ రస్నా అని చెప్పని చిన్నపిల్ల మనకు అంటూ ఉంటే మనం కూడా అలాగే అనుకుని ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ ప్యాకెట్ కొనుక్కొని కలుపుకుందామా అనే మాకు ఆత్రం అంతే. ఇంక వేరే జ్యూసులు డ్రింకులు అని ఏం తెలియదు మాకు. రస్నానే అదొక పెద్ద, అమ్మో రస్నా కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అదొక పెద్ద అచీవ్మెంట్ అనమాట. సాధారణంగా అది అందరికీ అవ్వదు. ఈ ప్యాకెట్ దొరికేసరికి మా అమ్మాయికి ఆ పాత మెమోరీస్ అని షేర్ చేస్తూ, అమ్మ రస్నా దొరికిందని చెప్పి ముందు అసలు డేట్ ఉందా అయిపోయింది. ఎందుకంటే అసలు అదే లుక్, ఓల్డ్ వెర్షన్ ఎలా ఉందో సేమ్ అదే, ఇంప్రవైజేషన్స్ ఏమీ లేవు. భలే నచ్చింది. చూసిన వెంటనే డేట్ చూశాను ఫస్ట్, పర్లేదు 23 డిసెంబర్లోనే ఉంది, 24-25 దాకా ఉంది, డిసెంబర్ దాకాను. ఏం టెన్షన్ లేదని చెప్పి తీసుకొస్తే ఒక 2 రోజులు డిలే చేశాను. ఇంకా మా అమ్మాయి దాని వెనకాల తిరగడం మొదలెట్టింది. అమ్మ రస్నా అన్నావు, ఐ లవ్ యూ రస్నా అంటున్నావు తప్ప నువ్వు చెయ్యట్లేదు అని చెప్పని. ఉండవే చేస్తాను, దీనికి షుగర్ ఎక్కువ పడుతుంది అని చెప్పని ఒక గిన్నెలో దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులోనూ 1 లీటర్ వాటర్, 900 ml వాటర్ తీసుకుని అందులో ఇంచుమించు ఒక 1/2 kg దాకా షుగర్ అన్నారు. నేనేంటంటే కొంచెం తక్కువే పోస్తాను. మరి వాళ్ళు 1/2 kg 30 kg అంటారే కానీ మనం కొంచెం తక్కువ పోయచ్చు. సో షుగర్ అంతా అంటే ఇది బ్రౌన్ షుగర్ మిక్స్ చేశాను, ఎందుకంటే నాకు ఒక్క షుగరే లేదు నా దగ్గర. సో అందుకని బ్రౌన్ షుగరు, వైట్ షుగరు కొంచెం మిక్స్ చేసి మొత్తానికి అయితే 1/2 kg షుగర్ అయితే వేశాను. దాని లోపల 2 శాషెస్ ఉంటాయి, ఒకటేమో పౌడరు, ఒకటేమో లిక్విడ్లో ఉన్నది. సో ఫస్ట్ పౌడర్ వేసేసాను. ఇదంతా కాన్సన్ట్రేషన్ అనమాట. ఇది అంటే మనం దాని మీద ఉంటుంది 32 గ్లాసుల రస్నా అవుతుందని చెప్పని. ఇది ఇంచుమించు 1 లీటర్లో ఫినిష్ అవుతుంది. 900 ml వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 లీటర్లో ఫినిష్ అవుతుంది మొత్తం అంతాను. దాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే, 1 గ్లాసు తీసుకుంటే అందులో 1/2 వంతు రస్నా పోస్తే 1/4 రస్నా పోస్తే 3/4 వాటర్ పోయాలి. అది రేషియో అనమాట. అంటే ఇది ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఉంటుంది, కాన్సన్ట్రేట్ కాబట్టి మనం 1/2 వంతు వాటర్ సరిపోతుంది. 1/2 వంతు లిక్విడ్, 1/2 వంతు ఏమో వాటర్ కలపాలి, మిక్స్ చేయాలి. అది రేషియో దీనికి. ఎందుకంటే మా అమ్మాయికి 2-3 సార్లు చెప్పకపోతే ఏదైనా తేడా చేసుకుని కాన్సన్ట్రేషన్గా తాగేస్తుందేమో అని చెప్పని దాన్ని అలాగే చేసుకోవాలి. దీన్ని నేను సీసాల్లో, గాజు సీసాల్లో భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెడతాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుందూరే అని చెప్పని ఇలా చిన్న బాటిల్స్, మళ్ళీ పెద్దవైతే అంత వంపుకోవడం కష్టం అవుతుందని చెప్పని బాగా పంచదార కరిగేంత వరకు దాన్ని మొత్తం తిప్పి అప్పుడు ఇలా చిన్న పెప్పర్ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, అంటే 1/2 లీటర్ బాటిల్స్ అనమాట. సో అవి ఒక 3 to 4 ఉంటే వాటిల్లోకి లీటర్ కదా అన్నీ అడ్జస్ట్ చేసి ఒక బాటిల్ అయిన తర్వాత ఒక బాటిల్ తీసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం గమ్ముని ఇచ్చేయచ్చు కదా, బాగుంటుంది ఇది అయితేనని చెప్పని ఓల్డ్ మెమరీస్ అంతా రివైండ్ చేసుకుంటూ మా అమ్మాయికి చెప్తున్నాను, జాగ్రత్తగా రోజు ఊరికే ఏదో నోము వ్రతం పట్టినట్టుగా తాగేయకూడదు. మా అమ్మాయి ఏదైనా కొత్తది వస్తే అంతే, ఇంక వ్రతం పట్టినట్టే ఉంటుంది. దాన్ని అవగొట్టేందుకు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటుంది. 100 సార్లు ఫ్రిడ్జ్ తీస్తుంది వేస్తుంది.
నేను ఫ్రిడ్జ్ చచ్చిపోతుందే వదిలేదాన్ని అంటూ ఉంటాను. అందుకని ఒక బాటిల్ ఒక 4-5 రోజులు ఇంచుమించుగా తాగాలి నువ్వు అని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ బోర్డు అని పెట్టాను దానికి. సరదాగా అంటే ఊరికే అంటే ఎవరైనా వచ్చాడు ఉంటుంది. మేము కూడా ఎప్పుడైనా దాన్ని ఇంక సమ్మర్ వచ్చేసింది కదా, యాక్చువల్గా 2-3 రోజులు ఎంత సమ్మర్లో ఉందంటే అంతలా అనిపించింది. అందుకని మా సమ్మర్ ముందే వచ్చేసింది, మా ఇంటికి జ్యూసులు ముందే వచ్చేసాయి. మీరు కూడా రసన ఇక్కడ దొరికితే మాత్రం తెచ్చుకోండి. అసలు ఆ రుచే వేరు, ఆ టేస్టే వేరంతే. ఇంక మనం ఎంజాయ్ చేస్తాం అనిపించింది. ఇగో చక్కగా బుజ్జి సీసాలో భద్రపరిచాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చెప్పానుగా 3/4 వాటర్ వేసిన తర్వాత ఒక పావు వంతు జస్ట్ మనం అలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కొంచెం సిప్ చేస్తూ ఇలా ఏదైనా తాగుతున్నప్పుడు మనకి వేడివేడిగా పక్కన ఏదైనా స్నాక్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అందుకని మా అమ్మాయి అప్పటికప్పుడు ఆకలిందని చెప్పని అసలు బజ్జీలు వేయడమే మానేశాను నేను. అరటికాయ బజ్జీ కానీ బంగాళదుంప బజ్జీ కానీ ఏంటో అవన్నీ తగ్గించేసాను. ఒకప్పుడు బాగా వేసుకునేవాళ్ళం, లేదులే మళ్ళీ ఆకలి ఉంటుంది కదా వేద్దామని చెప్పని ఏదైనా వేసుకుని తిందాము అంటే అరగట్లేదు. కానీ ఆకలేమో మనకి యాజ్ యూజువల్గా కోరికలు కామన్గా ఉంటాయి కదా మనకి అన్నీ తినాలి అని. కానీ ఏం చేస్తాం సరే అని చెప్పని గబగబా కొంచెం ఆయిల్ పెట్టి కొన్ని బంగాళదుంప బజ్జీలు వేసాను. అవి కూడా భలే ఉబ్బి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఫటాఫట్ ఒక 4 బజ్జీలను కొంచెం ఒక జ్యూస్ తాగితే అమ్మయ్య ఆత్మరావుని శాంతించడం అనిపించింది. సో ఇది మా ఇంట్లో ఈరోజు వ్లాగ్. ఎలా ఉంది, పాట ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది. అలాగే చెప్పానుగా మన సబ్స్క్రైబర్స్ని ఒక ఫంక్షన్కి వెళ్తే చాలామందిని కలిశాను. అందరూ ఎంతో ఆప్యాయంగా అనమాట. యాక్చువల్గా మాకు దూరం చుట్టాలు అవుతారు, వీడియోస్లో చూసి మేము చుట్టాలు అవుతామన్న సంగతి నేను అప్పుడు తెలుసుకున్నాను. చాలామంది మనల్ని అలా ఎవరైనా అభిమానంగా మీ వీడియోస్ చాలా బాగుంటాయి, అన్ని రకాలు ఉంటాయి మీ దాంట్లోనూ, ముగ్గులు, పాటలు, పూజలు, కుట్లు, అల్లికలు, ఏదైనా పెయింటింగ్స్, స్టిచ్చింగు, ఒకటేంటి అన్ని రకాలు టిప్స్ కానీ చిట్కాలు కానీ వంటలు కానీ అన్ని రకాలు ఉంటాయని చెప్తున్నప్పుడు పోన్లే మనకు వచ్చిన 4 ఏదో మనం వీడియో షేర్ చేసుకున్నాం, అది జనాలకు నచ్చుతున్నాయి అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అంటే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. మనల్ని ఇంతమంది అభిమానిస్తున్న వాళ్ళందరూ ఫోటోలు తీయించుకున్నారు, నాతో నా నెంబర్ తీసుకున్నారు. హ్యాపీగా అనిపించి సరదాగా హ్యాపీ మూమెంట్ మీ అందరూ కూడా షేర్ చేసుకుందని అనిపించి షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.